మనిషిగా పుట్టినందుకు తల దించుకోవాల్సిన పరిస్థితి ఇది. ఒడిశాలో ఒక గిరిజనుడు తన చెల్లి చనిపోయిందని చెప్పి ఆమె బ్యాంక్ లో ఉన్న ఒక 20,000 కోసం బ్యాంక్ వెళ్తే రూల్స్ పేరుతో ఆ బ్యాంక్ వాళ్ళు 2 నెలలు తెప్పించుకున్నారు. ఆ తర్వాత అకౌంట్ హోల్డర్ వస్తేనే డబ్బులు ఇస్తామన్నారంట. దాంతో ఆ వ్యక్తి తన చెల్లి బొందను తవ్వి ఆ శవాన్ని రుజువుగా తీసుకుపోవాల్సిన పరిస్థితి ఆయనకు తీసుకొచ్చిర్రు. బ్యాంక్ లో కోట్లకు కోట్లు అప్పు తీసుకొని పరారైన వాళ్ళపైన ఏమైంది మీ ప్రతాపం? అంటే పేదవాడు అంటే అంత చిన్న చూపా? అతనికి ఆ డబ్బు ఎంత అవసరం ఉంటే తన చెల్లి బొందని తోడి మరి ఆ శవాన్ని అక్కడికి తీసుకొస్తాడు. మీరంతా పర్ఫెక్ట్ గా రూల్స్ పాటించే వాళ్ళే అయితే కోట్లకి కోట్లు ఎగ్గొట్టిన డబ్బు ట్యాక్స్ పేరుతో మా పైన ఎందుకు రుద్దుతున్నారు? అంటే వాళ్ళతో వసూలు చేసే దమ్ము మీకు లేదా? లంచాలు తీసుకుంటే గానీ పని గాని అని పాల్తూ ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళ పైన చూపించండి మీ రూల్స్, పేదోడి పైన కాదు. అయినా పేదోడిని నమ్మని మీ బ్యాంకులు ఉంటే ఎంత లేకుంటే ఎంత? మిమ్మల్ని 1 రూపాయి అడగలేడు ఆయన. తన చెల్లెలి బ్యాంకులో ఉన్న డబ్బు అడిగింది అంతే. మనిషిగా పుట్టినందుకు అప్పుడప్పుడైనా మానవత్వం ఉందని నిరూపించుకోండి. జై హింద్, జై భారత్.